దయచేసి వినండి. దేవునికి లోబడకుండా నువ్వు తప్పటడుగులు వేసి కష్టాలు తీసుకొచ్చుకుంటే ఆ కష్టాలు నువ్వు భరించక తప్పదు, ఆ నష్టాల్లో నువ్వు కూరుకుపోక తప్పదు. కానీ నీతిగా యథార్థంగా నువ్వు జీవిస్తూ కష్టాలు గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు దేవుడే దిగి వస్తాడు, నీ కష్టంలో పాలు పంచుకుంటాడు. దేవుడు నీకు అండగా నిలబడతాడు. ఆ కష్టంలో నీకు ఒక ఆశీర్వాదాన్ని మిగులుస్తాడు, ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తాడు. అంతేకాకుండా తాను ఏమై ఉన్నాడో నీకు తెలియజేస్తాడు. ఆధ్యాత్మిక జీవితంలో యథార్థంగా నీతిగా జీవించే వాళ్ళు కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఆ కష్టాలు వారిని ఏం చేస్తాయో తెలుసా? మెరుగైనటువంటి వ్యక్తిగా చేస్తాయి. బంగారాన్ని మీరు పుట్టం వేస్తే ఆ బంగారం ఏమవుతుంది? అది మేలిమి బంగారంగా తయారవుతుంది. చెక్కను తీసుకెళ్ళి మీరు ఒకవేళ అగ్నిలో పడేయండి, అదేమవుతుంది చెప్పండి? ఖాళీ బూడిదవుతుంది. నువ్వు జీవము కలిగిన దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తివైతే మేలిమి బంగారముగా నువ్వు ఏ కష్టం గుండా ఏ శ్రమ గుండా వెళ్తున్నావో ఆ శ్రమ ఆ కష్టము నిన్ను పుట్టం వేయడం వల్ల నువ్వు మేలిమి బంగారంగా బయటకు వస్తావు. జీవము లేని జీవితం నువ్వు జీవిస్తున్నట్లయితే ఒక చెక్క లాంటి వాడివి, ఆ చెక్కను తీసుకెళ్ళి కష్టాల్లో పడేస్తే ఖాళీ మసి అయిపోతావు. ఇప్పుడు నా ప్రశ్న, నీ కష్టాలు నీ సమస్యలు నేను దేవునికి దగ్గరగా చేరుస్తున్నాయా లేక నేను దేవునికి దూరంగా చేరుస్తున్నాయా? ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు సమస్యలు ఇరుకు ఇబ్బందులు నేను దేవునికి దగ్గరగా చేరుస్తున్నట్లయితే అవి రాబోయే రోజుల్లో నీకు మేలు చేయబోతున్నాయి, నీకు నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచబోతున్నాయి.